హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి మగ్గం వర్క్ అండి. మగ్గం వర్క్లోనే ముడికుట్టు అంటే ఆరి నీడిల్ యూస్ చేసి ముడికుట్టు ఏ విధంగా చేయాలో చూద్దాం. సో దీనికోసం మనకు కావాల్సింది ఆరి నీడిల్ అండి. అదేవిధంగా సిల్క్ థ్రెడ్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ని మగ్గానికి అనేది బిగించేసానండి. సో మనం ఇక్కడ ఆరి నీడిల్ సైజ్ ఏంటంటే 14 నెంబర్ 0.5 mm 14 నెంబర్ 0.5 mm అనే ఆరి నీడిల్ బేసిక్గా మనం సిల్క్ థ్రెడ్ యూస్ చేసి కుట్టడానికి ఈ నీడిల్ అనేది యూస్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి ముడికుట్టు ఏ విధంగా కుట్టాలంటే చైన్ స్టిచ్ అనమాట. ఫస్ట్ ఒక లాంగ్ చైన్ వేయండి. దాని తర్వాత వెంటనే చిన్న షార్ట్ చైన్ వేయండి. వేసి దాన్ని వెనక్కి లాంగ్ చైన్ మిడిల్కి ఈ విధంగా ఇంకో చైన్ వేసి దాన్ని ఫార్వర్డ్కి ఈ విధంగా లాగాలన్నమాట, ముడిలాగా. సో మనకు ఒక ముడి ఫామ్ అవుతుందన్నమాట. సింపుల్ అండి. చైన్ స్టిచ్నే మనం ఈ విధంగా ముడిలా కుడతామన్నమాట. అది ఏ విధంగానో ఒకసారి చూడండి. సో ఒక లాంగ్ స్టిచ్, వెంటనే ఒక చిన్న షార్ట్ స్టిచ్ వేసి ఆ స్టిచ్ని వెనక లాంగ్ స్టిచ్ మధ్యలోకి మళ్ళీ ఒక స్టిచ్ వేసి దాన్ని ఫార్వర్డ్కి లాగడం అన్నమాట. సో చూసారు కదండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూడండి, క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక లాంగ్ స్టిచ్ వేయాలండి. సో చూడండి ఒకసారి, లాంగ్ స్టిచ్, నెక్స్ట్ ముందుకి ఒక చిన్న స్టిచ్ వేసి వెనక్కి మిడిల్లో ఒక చైన్ వేసి ఫార్వర్డ్కి లాగాలన్నమాట. సో ఒకసారి నేను క్లియర్గా చెప్తానండి. నార్మల్గా మనం ఈ విధంగా చైన్ స్టిచ్ కొడతాం కదా. సో చైన్ స్టిచ్ ఏంటంటే ఈ విధంగా లూప్స్ వస్తాయి కదండి. సో ముడికుట్టు ఎలా కుట్టాలి అంటే ఒక చైన్ వేస్తామన్నమాట, ఒక లూపు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో చిన్న చైన్ వేస్తాం, చిన్న లూపు. సో ఇక్కడ గుచ్చుతాం కదండి నీడిల్, అక్కడి నుంచి ఇక్కడ మళ్ళీ గుచ్చుతాం కదా నీడిల్. సో ఇక్కడి నుంచి పైనుంచి ఈ లాంగ్ లూపు మిడిల్కి అనమాట, అక్కడికి ఈ విధంగా ఇంకో లూప్ వేస్తామన్నమాట వెనక్కి. సో ఇక్కడి నుంచి మనం అక్కడ గుచ్చాక నీడిల్ లూప్ వేసి దాన్ని వెనక్కి లాగేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఒకసారి మళ్ళీ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా వెనక్కి లాగితే మనకేమవుతుందంటే ఇక్కడ ముడి అనేది ఫామ్ అవుతుంది. సో ఈ విధంగా మనం ముడికుట్టు అనేది వేసుకోవాలి. వెనక్కి వేస్తాం కదండి మిడిల్కి వెనక్కి చైన్ వేసి ఆ చైన్ని మనం ముందుకి లూజ్గా లాగుతామన్నమాట. అప్పుడు ముడి అనేది ఫామ్ అవుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలండి. ఎప్పుడైనా సరే నేర్చుకున్నప్పుడు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా ముడికుట్టు అనేది మనం కుట్టుకోవాలి. సో మీరేంటంటే ఇక్కడ వీడియో చూసి నేర్చుకుంటున్నప్పుడు ఏంటంటే మనం ప్రాక్టీస్ అనేది చేయండి. ఒక కుట్టు ఫుల్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు బాగా వస్తుంది. సో ఈ ముడికుట్టు ఏంటంటే మధ్యలో మనకి ఒక ముడిలో ఫామ్ అవుతుందండి, ముడి పడినట్టు. అంటే దూరం నుంచి వస్తే చిన్న చిన్న పూసలు కుట్టిన విధంగా మనకు ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసింది ఇదండి. సో ఈ విధంగా నేను ఒక నెమలి పింఛన్ లాంటిది ప్రాక్టీస్ చేసాను అనమాట. సో మీరేం చేస్తారంటే సేమ్ డిజైన్ తీసుకుని ఈ ముడికుట్టు మొత్తం ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ఇదంతా మొత్తం ఈ నెమలికంతా మీరు ప్రాక్టీస్ చేసినప్పటికి ఏమవుతుందంటే మీకు ఈ ముడికుట్టు అనేది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. మనం ఈ ముడికుట్టు ఎక్కడ యూస్ చేస్తామంటే నార్మల్గా ఒక చైన్ స్టిచ్ ఎక్కడెక్కడ యూస్ చేస్తాం కదండి. సో చైన్ స్టిచ్ బదులు కొన్ని చోట్ల సిచ్యువేషన్ బట్టి ముడికుట్టు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే చైన్ స్టిచ్ కన్నా కొంచెం బ్రైట్గా ఉంటుంది, మధ్యలో ఒక పూసలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.